హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతుంది. కానీ ఇప్పటికీ సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు. చాలా ఆనందకరం, చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి టాపిక్ గురించి చెప్దాం అనుకున్నాను. రీసెంట్గా నాకు ఎస్టర్డే ఒక బ్రదర్ కాల్ చేయడం జరిగింది. తను ఏమడుగుతున్నాడంటే, చాలా అందరికీ ఉపయోగపడుతుందేమో ఈ క్వశ్చన్ అని చెప్పేసి నాకు అనిపించింది. తన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు మనం వయలిన్ నేర్చుకోవాలనుకుంటున్నాము. అలా వయలిన్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేను వోకల్స్ నేర్చుకోవాలా, అంటే గాత్రం నేర్చుకోవాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. దానికి అతనికి సమాధానం చెప్పాను. నేను మంచిగా సమాధానం ఇచ్చానని చెప్పేసి అనుకున్నాను. ఆ బ్రదర్ని కరెక్ట్గా బ్రదర్ చూసినట్లయితే కామెంట్ చేయండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా సరే నేర్చుకోవాలి అంటే మనం ఖచ్చితంగా వోకల్ నేర్చుకోవాలనేది మన పెద్దవారు మనకు చెప్పేది అనమాట. ఎందువల్ల ఏంటి అంటే, వోకల్స్ నేర్చుకుంటే మీకు ఆ స్వరస్థానం మీద పట్టు అనేది మీరు సాధించడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా నేను కీబోర్డ్ ప్లేయర్ని. కీబోర్డ్ నేర్చుకునేటప్పుడు వోకల్తో పని ఏంటి? మనం సింగింగ్ చేయం కదా, మనకి వోకల్ ఎందుకు అవసరం అవుతుంది అని చెప్పేసి నా డౌట్ అనమాట. ఇప్పుడు అటువంటి డౌటే ఒక లెర్నర్కి వచ్చిందనమాట. ఇప్పుడు ఆ డౌట్ని క్లారిఫై చేస్తున్నాను. కీబోర్డ్ మనం హ్యాండ్తో ప్లే చేస్తాం, వోకల్ ఎందుకు మనకి? ఇప్పుడు గురువుగారు చెప్పిన సబ్జెక్ట్ని మనము ఆయన ఎలా ప్లే చేస్తున్నారు? బటన్ వెళ్తే ఏ ఫింగర్తో ఏ కీ ప్లే చేస్తున్నారో, ఏ ఫింగర్తో ఏ కీ ప్లే చేస్తున్నారో ఆ ఫింగర్తో ఆ నోట్ ప్లే చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ మా గురువు గారు ఫస్ట్ హార్మోనియం పెట్టి హార్మోనియం మీద ఆయన ప్లే చేస్తూ దాన్ని నా చేత ఓన్లీ గాత్రం నోటితో పాడుతూ చేతితో తాళం వేసుకుంటూ అలా నాతో పాడించాడనమాట. అలా పాడిస్తే నేను అనుకున్నాను, సరే అలా పాడిన తర్వాతే ఆయన హార్మోనియం నా చేతికి ఇచ్చి ఇప్పుడు నువ్వు ప్లే చెప్పేవాడు అనమాట. ఇప్పుడు ఇది పాడేసామనుకోండి కరెక్ట్గా, అప్పుడు హార్మోనియం మన చేతికి ఇస్తాడు కదా, అప్పుడు మనకు కావాల్సిన సబ్జెక్ట్ వస్తుంది కదా అని చెప్పి దానికోసం దీన్ని నేర్చుకోవడం జరిగింది అనమాట నేను ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్ ఏమంటున్నాడంటే, సార్ మేము కీబోర్డ్ ప్లే చేయాలి, మేము వయలిన్ ప్లే చేయాలి, ఆర్ మేము వియన్ ప్లే చేయాలి, ఫ్లూట్ ప్లే చేయాలి, గిటార్ ప్లే చేయాలి, మేము వోకల్ నేర్చుకోవాలా అని చెప్పి అడుగుతున్నారు. దీనికి నేను తెలుసుకుంది ఏంటంటే, వోకల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క మ్యూజిషియన్ లైఫ్లో వోకల్ అనేది చాలా ఒక కీలకమైన పాత్రని వహిస్తుంది అనమాట. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నన్ను అడిగితే. ఎందుకు అది కూడా చెప్తాను. ఎవరైతే మీ గురువు ఉన్నారో ఆయన ఒక అన్నమాచారి కీర్తనం లేదంటే ఒక పాటో ఆయన రాసి ఆయన ప్లే చేసి చూపించి మీకు అదేవిధంగా నోట్స్ ఇచ్చి ఇలా చూసి పాడుకోండి, ఇలా చూసి వాయించుకోండి, ఇలా చూసి ప్రాక్టీస్ చేయండి అని చెప్పి చెప్పొచ్చు. అలా చెప్తే మీరు జీవితాంతం ఆయన సాంగ్ నొటేషన్ ఫైండ్ అవుట్ చేసి మీకు చెప్తేనే మీరు ప్లే చేయగలరు. అదే మీకు ఇంట్రెస్టెడ్గా ఒక సాంగ్ విన్నారు, మీకు బాగుంది, మీరు ఆ సాంగ్ ప్లే చేయాలంటే అలా మీరు ఫైండ్ అవుట్ చేసి ప్లే చేయలేరు అనమాట. మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి మీరు ఆయన చెప్తేనే ఆ నొటేషన్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అదే మీరు కానీ మీ లైఫ్లో వోకల్కి కొంత టైం కేటాయించి ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ప్రతి నోటు మీద మీకు గ్రిప్ వస్తుంది. సా ఏ రేంజ్లో పలుకుతుంది, రీ ఏ రేంజ్లో పలుకుతుంది, గా ఏ రేంజ్లో పలుకుతుంది, ప్రతి ఒక్క ఈ సప్తస్వరాలు అన్నీ కూడా ఏ రేంజ్లో పలుకుతున్నాయి, రీ 1 పలుకుతుందా, రీ 2 పలుకుతుందా, గా 1 పలుకుతుందా, గా 2 పలుకుతుంది, ఇలా మీరు వెతుక్కుంటూ వెళ్ళేసి ఒక సాంగ్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ యొక్క వోకల్ అనేది మీకు అంత ఇదిగా నెక్స్ట్ సబ్జెక్ట్ని సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ మీకు స్టార్టింగ్లో మీకు టైం వేస్ట్ చేస్తున్నాము, మన సబ్జెక్ట్ ఇది కాదు కదా, మనం వీణ ప్లేయర్ కదా, మనం వయలిన్ ప్లేయర్ కదా, మనం కీబోర్డ్ ప్లేయర్ కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. బట్ కానీ ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయినాక లాస్ట్లో మీరు ఏదైతే మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ లేదంటే మీరు ఎక్కడైనా సరే ఒక పర్ఫార్మెన్స్ చేయాలంటే, మీ అంతటా మీరు ఓన్ ఒక మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే, మీరు సొంతగా ఏదైనా ఒక మ్యూజిక్ కంపోజ్ చేయాలన్నా అప్పుడు మీకు ఉపయోగపడేది ఈ మీరు వోకల్లో ప్రాక్టీస్ చేసిన స్వరస్థానాలే మీకు అక్కడ ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? గురువుగారు చెప్పింది ప్లే చేయడం వల్ల ఇయర్ నోట్ క్యాచ్ చేస్తుంది. కానీ దాన్ని సమ్టైమ్స్ మీరు కూర్చొని ఎవరికైనా చెప్పాలన్నా, అది పాడాలన్నా, లేదా కొద్ది ఫింగరింగ్కి అర్థం కానప్పుడు వోకల్గా పాడుకొని ఇక్కడ వస్తుంది అని చెప్పి వెతుక్కొని మీరు ఆ సాంగ్ చేయాలన్నా మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను. చాలా చిన్న వీడియో, అందరు కంప్లీట్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని డౌట్స్తో, మరిన్ని క్లారిఫికేషన్స్తో మీకు ప్రతిదీ ఈజీగా నేను తెలియజేయడానికి ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.